విరాట్ కోహ్లీ, ప్రేమ్నాథ్ కోహ్లీ, సరోజా కోహ్లీలకు 1988 నవంబర్ 5న ఢిల్లీలో జన్మించాడు. కోహ్లీకి ఒక అన్న, ఒక అక్క ఉన్నారు. అన్న పేరు వికాస్, అక్క పేరు భావన. కోహ్లీ 2017 డిసెంబర్ 11న అనుష్క శర్మని పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2021 జనవరి 11న భూమిక కోహ్లీ జన్మించగా 2024 ఫిబ్రవరి 15న కై కోహ్లీ జన్మించాడు. 18 ఆగస్టు 2008న శ్రీలంకతో జరిగిన ఓడిఐ ఇంటర్నేషనల్స్తో విరాట్ కోహ్లీ డెబ్యూ చేశాడు. 2010 జింబాబ్వేతో జరిగిన T20తో T20లోకి డెబ్యూ చేశాడు. 20 జూన్ 2011న వెస్టిండీస్తో జరిగిన టెస్టుల్లోకి అడుగుపెట్టిన కోహ్లీ 2008 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఐపీఎల్లో డెబ్యూ చేశాడు. అతని జెర్సీ నెంబర్ 18. ఓడిఐలో 292 మ్యాచ్లలో 280 ఇన్నింగ్స్లలో ఆడి 58.67 యావరేజ్తో 93.58 స్ట్రైక్ రేటుతో 13,848 పరుగులు చేయగా 183 హైయెస్ట్ స్కోర్. అందులో 44 సార్లు నాటౌట్గా నిలవగా 50 సెంచరీలు చేయగా 72 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 1294 ఫోర్లు, 151 సిక్స్లు ఉన్నాయి. టెస్టు విషయానికి వస్తే 113 మ్యాచ్ల్లో 191 ఇన్నింగ్స్లు 49.15 యావరేజ్తో 8,848 పరుగులు చేశాడు. 254 హైయెస్ట్ స్కోర్. 11 సార్లు నాటౌట్గా నిలిచాడు. ఇంకా 29 సెంచరీలు చేయగా 30 హాఫ్ సెంచరీలు, 991 ఫోర్లు, 26 సిక్స్లు ఉన్నాయి. T20లో 125 మ్యాచ్ల్లో 117 ఇన్నింగ్స్లో 48.69 యావరేజ్తో 137.4 స్ట్రైక్ రేటుతో 4,188 పరుగులు చేయగా 122 హైయెస్ట్ స్కోర్. అందులో 31 సార్లు నాటౌట్గా నిలవగా ఒకసారి సెంచరీ, 38 హాఫ్ సెంచరీలు, 369 ఫోర్లు, 124 సిక్స్లు ఉన్నాయి. 9 డిసెంబర్ 2014న టెస్ట్ కెప్టెన్గా ఆస్ట్రేలియాతో జరిగిన బౌలర్ గవాస్కర్ ట్రోఫీలో డెబ్యూ చేశాడు. 2013 జింబాబ్వేతో జరిగిన సిరీస్తో ఓడిఐ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన జనవరి 2015 నుంచి ఫుల్ టైం కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. 2017 జనవరి నుంచి T20 కూడా ఒకేసారి బాధ్యతలు చేపట్టాడు. టెస్టుల్లో కెప్టెన్గా విరాట్ కోహ్లీ 68 మ్యాచ్లు ఆడగా 40 గెలిచి 17 ఓడిపోయి 11 డ్రా చేస్తున్నాడు. విన్ పర్సెంటేజ్ 58.82. ఇంకా తన రికార్డుల విషయానికి వస్తే మోస్ట్ టెస్ట్ మ్యాచ్లు గెలిచిన కెప్టెన్ ఆఫ్ ఇండియా, మోస్ట్ టెస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్, మోస్ట్ టెస్ట్ సెంచరీస్ ఫర్ ఇండియా యాజ్ ఎ కెప్టెన్, మోస్ట్ టెస్ట్ రన్స్ ఫర్ ఇండియా యాజ్ ఎ కెప్టెన్, మోస్ట్ డబుల్ సెంచరీస్ ఫర్ టెస్ట్ కెప్టెన్. ఇంకా ఓడిఐ కెప్టెన్సీ రికార్డు చూసుకుంటే 95 మ్యాచ్లు ఆడి 12 మ్యాచ్లు న్యూట్రల్ పిచ్ల మీద గెలిచి అవుట్ సైడ్ ఇండియా 29 మ్యాచ్లు గెలవగా హోమ్ సిరీస్లో 24 మ్యాచ్లు గెలిచి 12 మ్యాచ్లు ఓడిపోయాడు. 68.48 విన్ పర్సెంటేజ్తో ఉన్నాడు. అలాగే కెప్టెన్గా హైయెస్ట్ బ్యాటింగ్ యావరేజ్ ఓడిఐస్లో తనకే ఉంది. అండ్ ఓడిఐ కెప్టెన్గా రెండో ప్లేయర్ 21 సెంచరీ చేశాడు. T20 కెప్టెన్సీ విషయానికి వస్తే 50 మ్యాచ్ల్లో కెప్టెన్సీ చేస్తూ 30 మ్యాచ్ల్లో గెలవగా 16 ఓడిపోయి విన్ పర్సెంటేజ్ 64.58% ఉంది. ఇంకా రికార్డ్స్ చూసుకుంటే మోస్ట్ T20 రన్స్ యాజ్ ఇండియన్ కెప్టెన్ అండ్ ప్రపంచంలో కూడా T20లో సెకండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్. ఇంకా అచీవ్మెంట్స్ విషయానికి వస్తే ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్ ఫర్ అక్టోబర్ 2022, సర్ గర్ఫర్డ్ సోబర్స్ ట్రోఫీ ఇన్ సక్సెసివ్ ఇయర్స్ 2017 and 18. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఫాస్టెస్ట్గా 26,000 పరుగులు చేశాడు. ఫస్ట్ ప్లేయర్ అన్ని ఐసీసీ టైటిల్స్ ఇండియన్ ప్లేయర్, అండర్ 19 వరల్డ్ కప్, ఓడిఐ వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ అండ్ T20 వరల్డ్ కప్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచాడు. యాంథనీ డిమార్కో ట్రోఫీ గెలిచాడు. 2010, 16, 23 ఆసియా కప్ గెలిచాడు. 17, 18, 19 ఐసీసీ టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయాడు. ఈ వీడియో లెంత్ అవుతుందని ఇంకా పార్ట్ 2 చేశాను. ఆ వీడియోలో విరాట్ కోహ్లీ రికార్డులు, ఆయన అగ్రెషన్ సక్సెస్ ఆయనకి ఎందుకు ఇంత క్రేజ్ వచ్చిందని తెలుసుకుందాం. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.